ప్రాఫెటిక్ వాయిస్ ఆఫ్ జాయన్లో ఈ రోజుకై నిర్ణయించబడిన వాక్య భాగం కీర్తనలు 46:10. ఊరుకుండుడి, నేను దేవుణ్ణని తెలుసుకొనుడి. ఇంగ్లీష్లో చూసుకుంటే ఇది బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్ అని రాసి ఉంది. చాలా మంది నాతో సహా ఈ వాక్యం చదివినప్పుడు ఏమనుకుంటారంటే, మనం ఏం పని చేయకుండా, ఏం ఎఫర్ట్ పెట్టకుండా జీవితంలో అన్నీ మనకి జరిగిపోతాయి అని మనం అనుకుంటాం. ఈ పై వచనం చదివి మనం అర్థం చేసుకునేది ఏంటంటే, దేవుడు మన కొరకు అన్నీ చేస్తారు. మనం ఏం చేయకుండా, మనం ఏం కృషి పెట్టకుండా, ఏం పని చేయకుండా, ఏ ఎఫర్ట్ లేకుండానే దేవుడే మనకు అన్నీ చేసి పెడతారు అని మనం అనుకుంటాం. కానీ మనం బైబిల్లో చదివితే ఎన్నో విజయాలు, ఎన్నో మిరకిల్స్ జరగడానికి కారణం దేవుడే అయినా మనిషి సహకారం, అలాగే మనిషి కృషి అన్నది ఖచ్చితంగా ఉంది అని మనం తెలుసుకోవాలి. మనిషి ప్రయత్నం, కృషి ఎంత పెద్దదైనా చిన్నదైనా ఖచ్చితంగా ఉండి తీరాలి. మన పని మనం చేసినప్పుడు దేవుడు తన వంతు సహాయం, తనకు తగిన సహాయం, మనకు తగిన సహాయం తను చేస్తాను అని ప్రమాణం చేశారు. మనం బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి, కానీ నాకు చాలా నచ్చిన ఉదాహరణ ఏంటంటే, యెహోషాపాతు రాజు తను పొందిన విజయం. మోయాబీలు, అమ్మోనీయులు తన మీదకు దండ ఎత్తి వచ్చినప్పుడు యూదా కింగ్డమ్ అన్నది ఒక డిఫికల్ట్ టైంలో ఉండింది. సో అలాంటప్పుడు ఈ యెహోషాపాతు రాజు, యూదాని ఏలే రాజు, తను ఏం చేసినారంటే, మొదటిగా తను చేసిన పని దేవునికి మొరపెట్టాడు. దేవా, కనికరించు, నీ దాసుని కనికరించు, నువ్వు తీర్పు తీర్చే దేవుడవు, మమ్మల్ని దయతో చూడు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రవక్తలను పంపి చెప్పిన మాట ఏమిటంటే, ఈ యుద్ధం నీది కాదు, ఈ యుద్ధం నాది. మీరు ఊరికే ఉండుడి, మీరు యుద్ధం చేయాల్సిన అవసరం ఉండదు. విజయం మీ దగ్గరికి నేను తీసుకొని వస్తాను, మీకు విజయాన్ని నేను ఇస్తాను అని దేవుడు చెప్పాడు. సో ఈ ఉదాహరణ చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇక్కడ యూదా సైనికులు వాళ్ళు పోరాడలేదు, వాళ్ళు యుద్ధం చేయలేదు. యెహోషాపాతు రాజు యుద్ధం చేయలేదు, కానీ వాళ్ళకి విజయం దేవుడిచ్చాడు. ఇది మనం చదివినప్పుడు మనకి చాలా నెమ్మదిని, చాలా ధైర్యాన్ని కలగజేస్తుంది. మన యుద్ధాలని పోరాడే మన దేవుడు మనకున్నాడు అన్న ఒక మంచి సందేశాన్ని మనం 2 దినవృత్తాంతములు 20 నుంచి మనం తెలుసుకోవచ్చు. కానీ మనం చూస్తే ఇక్కడ యెహోషాపాతు రాజుతో పాటు యూదాలో ఉన్న ప్రతి వ్యక్తి చేసిన పని ఏంటంటే, మొదటిగా వాళ్ళు ప్రార్థించారు. యెహోషాపాతు రాజు చాలా ప్రార్థించాడు. దాని తర్వాత యూదా మొత్తం ఉపవాసం ఉండింది. మూడోది మనం చూస్తే వాళ్ళు యుద్ధానికి సిద్ధపడ్డారు. మనం ఈ 2 దినవృత్తాంతములు 20 చదివితే మొత్తం అక్కడ రాసింది ఏంటంటే, దేవుడు వాళ్ళని యుద్ధానికి సిద్ధపడమని చెప్పారు. నార్మల్గా దేవుడు ఎలాగో విజయం ఇస్తున్నారు కాబట్టి మీరు యుద్ధానికి సిద్ధపడాల్సిన అవసరం లేదు అని దేవుడు చెప్పలేదు. మీరు యుద్ధానికి సిద్ధపడండి, మీరు వచ్చి యుద్ధం చేసే దగ్గర నిలబడండి, మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, కానీ మీకు విజయాన్ని ఇస్తాను, కానీ మీరు యుద్ధానికి మాత్రం సిద్ధపడాలి అని దేవుడు చెప్పాడు. సో అది చూస్తే నేను ఎలాగో విజయాన్ని ఇస్తున్నాను కదా, వీళ్ళు సిద్ధపడాల్సిన అవసరం లేదు అని దేవుడు అనుకోలేదు. యుద్ధానికి సిద్ధపడాలి అని ఖచ్చితంగా దేవుడు చెప్పినట్టు ఇక్కడ గమనిస్తాం. 4వది ఏంటంటే, వీళ్ళు దేవుని స్తుతించారు. సైనికులకు ముందుగా యాజకులను, అలాగే సంగీతకారులు దేవుని స్తుతించుచు ముందుకు వెళ్ళారు. అంటే ఈ సైనికులకు ముందుగా వాళ్ళు దేవుని స్తుతిస్తూ యుద్ధానికి వెళ్ళారు. 5వ ముఖ్యమైనది ఏంటంటే, వాళ్ళు యుద్ధానికి బయలుదేరి వెళ్ళారు. దేవుడు విజయాన్ని ఇస్తానన్నారు కదా, ఏం చేయకుండానే ఈ యుద్ధం నాది అన్న దేవుడు మనకు విజయం ఇస్తాడు కాబట్టి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు అని వాళ్ళు అనుకోలేదు. యెహోషాపాతు రాజు, తనతో పాటు ఉన్న సైనికులు, అలాగే యూదాలో ఉన్న ప్రతి మనిషి చేసింది ఏంటంటే, మొదటిగా ప్రార్థించారు, ఉపవాసం ఉన్నారు, యుద్ధానికి వాళ్ళు సిద్ధపడ్డారు, దేవుణ్ణి స్తుతించారు, యుద్ధానికి వెళ్ళారు. ఇవన్నీ వాళ్ళు చేసిన కారణంగా దేవుడు వాళ్ళకి విజయాన్ని ఇచ్చినట్టు మనం చూస్తాం. వాళ్ళు యుద్ధంలో పోరాడలేదు, కానీ యుద్ధానికైతే వాళ్ళు సిద్ధపడ్డారు. మనము ఈ వచనం చూసుకొని కీర్తనల గ్రంథం 46:10 చూసుకొని
మనం ఊరికే ఉండి దేవుని గొప్పతనాన్ని మనం చూడాలని అనుకున్నప్పుడు మనం చేయాల్సింది బ్యాక్గ్రౌండ్లో చాలా ఉంటుంది అని నేను చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకు అంటే మనం ఏం చేయకుండా మన ఎఫర్ట్, మన చేతనైన ఎఫర్ట్ మనం పెట్టకుండా దేవుడు మొత్తం చేయాలని అనుకోవడం తప్పు. మన వంతు మన ఎఫర్ట్ మనం పెడితే దేవుడు తన గ్రేట్నెస్, తన మహిమను తను కనపరుచుకునేవారుగా ఉన్నారు. మన జీవితంలో మనం ఈ పాఠాన్ని మనం నేర్చుకోవాలని కోరుకుంటూ